స్ట్రీట్కి అట్లా ఈరోజు మనం స్వాగత్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్లో భోజనం చేయబోతున్నాం. భోజనం జస్ట్ 100 రూపాయలంట. ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు భోజనం తిని దీని రివ్యూ చెప్తాను. చూసారుగా ఈరోజు మనం స్వాగత్ రెస్టారెంట్ యొక్క రివ్యూని దాదాపుగా 6:30 నిమిషాల దాకా చూస్తాం. ఆ తర్వాత మా అపార్ట్మెంట్లో జరిగిన వినాయక చవితికి సంబంధించిన సంబరాలు, దాంట్లో పెట్టిన భోజనం మొత్తం కూడా మనం అక్కడ జరిగిన చిన్న చిన్న ఈవెంట్స్ మొత్తం మనం చూడబోతున్నాం అనమాట. సో ఇదైతే దాదాపుగా 6:30 నిమిషాలు ఉంటుంది. ఇంట్రెస్ట్ మీకు ఉంటే కనుక అది చాలా బాగుంటుంది. అది కూడా మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. సో ఇదైతే స్వాగత్ రెస్టారెంట్ అయితే ఎనకేపాడులో ఉంటుందన్నమాట. అడ్రస్ అయితే నేను పూర్తిగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇచ్చాను. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అడ్రస్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్తున్నాను. డిస్క్రిప్షన్ అంటే జస్ట్ మనం వీడియో కింద మనం చూస్తే కనుక ట్యాప్ చేస్తే వీడియో కింద మనకి అడ్రస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అంబియన్స్ అయితే సింపుల్ అంబియన్స్. 100 రూపీస్కి ఇక్కడ భోజనం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇక్కడ భోజనంతో పాటు వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ చాలా అయితే ఉంటాయి. ఇక్కడ మనకి చూసుకుంటే కనుక బయట పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉంది. కారు కానీ బస్ అయినా పార్క్ చేసేయచ్చు. ఆ ప్లేస్లో బండ్లు కూడా చక్కగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్ అని ఎందుకని స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే ఈ మధ్యకాలంలో చాలా హోటల్స్ దగ్గర పార్కింగ్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. మనం పార్క్ చేసి బండి లోపలికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ బయటకు వచ్చేదాకా టెన్షన్గానే ఉంటుంది. అందుకని నేను ఈ విధంగా చెప్తాను అనమాట. సో చూసారుగా ఈరోజు ఇక్కడ వీళ్ళు వడ్డించే ఐటమ్స్ అన్నీ కూడా ఒక బోర్డు ఉంది. అక్కడ బోర్డు మీద పొందుపరుస్తారు అనమాట. సో కావాలంటే ఇక్కడ మనం ఈ కందిపొడి, పికిల్స్, ఈ నెయ్యి కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాగా మనకి పేపర్ ప్లేట్లో అన్ని ఐటమ్స్ కూడా మనకి పెట్టడం జరిగిందనమాట. పప్పు, ఒక వేపుడు మనకి రావటం జరిగింది. చూడండి, సాంబారు, చారు, రెగ్యులర్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వేడి అన్నంలో మనకి ఒక ములక్కాయ కూర, దొండకాయల ఫ్రై అయితే ఈరోజు వేయటం జరిగిందనమాట. పప్పులో చక్కగా నెయ్యేసి వేడి పప్పు, అలా దొండకాయ ఫ్రై నంచుకొని తింటుంటే సూపర్గా ఉంది. పప్పు, టమాటా పప్పు అంటే చాలా బాగుంది. దీంతోపాటు మనకి ఫ్లేవర్ రైసు, స్వీట్ సెక్షన్లో కేసరి కూడా ఇవ్వటం జరిగింది. ఫ్లేవర్ రైస్ సెక్షన్లో ఈరోజు వచ్చేసరికి పులిహోర ఇచ్చారు. నిమ్మకాయ పులిహోర అంట, బాగుంది, చక్కగా ఉంది. దీంట్లో వంకాయ, ములక్కాయ కూర నంచుకొని తింటే ఇంకా చక్కగా ఉంది. ఇప్పుడు దాకా మనం టేస్ట్ చేసిన ప్రతి ఐటెం కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి, హోమ్లీగా ఉన్నాయి. అంటే మనం ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాం అట్లా ఎక్కువ స్పైస్ కాకుండా, కారం కాకుండా, అలా అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి టేస్ట్ అంతా కూడాను. నిమ్మకాయ పులిహోర అయితే చాలా చక్కగా ఉంది. చక్కగా టమాటో పప్పుని నేను అలా నెయ్యి అలా వేసుకొని ఈ వేపుల్లో తింటుంటే సూపర్గా ఉంది. పేపర్ ప్లేట్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు అరిటాకు లేక ఇస్తరాకు ఇస్తే చాలా బాగుండేది. కనిపించడానికి ఇది ఇస్తరాకులా కనిపించినా సరే పేపర్ ప్లేట్ అనమాట. సో చూస్తున్నాగా ఈ మధ్యన మనం ఆన్లైన్లో చూసుకుంటే కనుక ఇస్తరాకు, అరిటాకు ఇటువంటివన్నీ కూడాను పేపర్ ప్లేట్లు ద్వారా, ప్రింట్ ద్వారా వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా యూస్ చేసే బదులుగా మనం అరిటాకు లేక ఇస్తరాకు యూస్ చేస్తే చాలా మంచిది. ఎన్విరాన్మెంట్కి మంచిది, మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ పేపర్ ప్లేట్లతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే దీంట్లో ఒక లైట్ ప్లాస్టిక్ షీట్ ఉంటుందన్నమాట. వేడి పదార్థం వేసినప్పుడు అది మెల్ట్ అయ్యి మన ఆహారంతో కలవటం వల్ల ఇబ్బందులు వస్తాయి అన్నమాట. సో పప్పు అయితే నాకు చాలా బాగా నచ్చింది. రిపీటెడ్గా దాదాపుగా 2-3 సార్లు నేను పప్పుని వేపించుకున్నాను. సర్వీస్ కూడా చక్కగా ఉంది. ఊరికి ముందు వచ్చామన్నమాట. 11:30 అయింది నేను వచ్చేసరికి. అప్పటికి ఇంకా పూర్తిగా ఎవరూ రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను. దాదాపుగా ఇంకా 12 నుండి కొంచెం క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇదైతే ఎనికేపాడంటే ఆల్మోస్ట్ విజయవాడ ఎండ్ అయిపోయే పాయింట్ దగ్గర ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హ్యాపీ రెస్టారెంట్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఫ్రైస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ 2 రకాల మీల్స్ ఉన్నాయన్నమాట. ఫుల్ మీల్స్ మనం 150 రూపాయలు తీసుకుంటే కనుక 2 రకాల కర్రీస్ వస్తాయంట. ఇప్పుడు మనం 100 రూపాయల రైస్కి ఒక ఫ్రై మాత్రమే వస్తుందంట. చాలు మనకి ఇక్కడ ఏసీనే తినలేకపోతున్నాం. మనం 150 రూపాయలు తీసుకొని మనం 2 రకాల ఫ్రైలు ఎక్కడ తింటాం. ఇప్పుడు ఇక సాంబారు నేను వడ్డించుకున్నాను. సాంబార్ చక్కగా ఉంది. వేడి ఐటమ్స్ చూడండి. సాంబార్లో వేడి సాంబార్లో వేడి అన్నంలో అలా సాంబార్ వడ్డించుకున్న తర్వాత దాంట్లో నెయ్యిని దట్టించుకొని తింటే ఉంది అసలు టేస్ట్, సూపర్ టేస్ట్, అసలు చాలా చాలా బాగుంది. ఇక్కడ నేను హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే 100 రూపాయలకి ఇన్ని రకాల ఐటమ్స్ వాళ్ళు వేసి, నెయ్యి కూడా సూపర్గా ఉంది.
150 మీల్స్లో 2 రకాల ఫ్రైలు వస్తాయంట. 100 మీల్స్లో అయితే మనకి ఒక రకమైన ఫ్రై వస్తుందంట. సో సాంబార్ కూడా చక్కగా ఉంది. లేత ములక్కాయలేసి కాసిన సాంబార్ ఇది. చాలా చాలా బాగుంది. ఫ్రై కానీ వీళ్ళిచ్చిన ములక్కాయ, వంకాయ పులుసు కానీ సూపర్గా ఉన్నాయి. భలే బాగా నచ్చినాయి నాకు. దీంతో పాటు ఇక్కడ కావాలంటే మనకి చారు కూడా ఉంది. చారు కూడా వడ్డించుకోవచ్చు అనమాట. కందిపొడి, కొన్ని రకాల పికిల్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మనం కావాలంటే వడ్డించుకోవచ్చు అనమాట. క్లైమేట్ అయితే కూల్గా చక్కగా నీట్గా ఉంది. ఎటువంటి హడావుడి లేదు. మనకి ఇది కొంచెం ఊరు దాదాపుగా ఎండ్ అయిపోయేటప్పుడు వస్తుంది కాబట్టి అంత క్రౌడ్ కూడా లేదు. చక్కగా మనం కూల్గా మనశ్శాంతి కూర్చొని తినొచ్చు. సాయంత్రం పూట అయితే ఇక్కడ ప్లేస్ కూడా ఉండదంట. ఎందుకంటే సాయంత్రం పూట అన్ని రకాల ఐటమ్స్ నాన్ వెజ్ కూడా పెట్టారు కాబట్టి అసలు చాలా క్రౌడ్ ఉంటుందంట. నేను ఇక్కడ పెరుగన్నం వేసుకొని తిన్నాను. పెరుగన్నం కూడా చక్కగా పెరుగు కమ్మగా ఉంది కాబట్టి కొంచెం పలచగా ఉంది. అయినా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కేసరి చాలా బాగుంది. భోజనాలు కూడా తిన్నాను. ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అని చెప్తే మళ్ళీ తీసుకొచ్చి చిన్న బౌల్లో ఇచ్చారనమాట. ఓవరాల్గా 100 రూపాయలకి ఫుడ్ అయితే సూపర్గా ఉంది. అన్ని రకాల ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనం మన అపార్ట్మెంట్లో జరిగిన ఈ వినాయక చవితి యొక్క ఉత్సవాలు మనం చూడబోతున్నాం అనమాట. అపార్ట్మెంట్లో వినాయకుని విగ్రహం పెట్టి అందరూ కూడా చాలా శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నారనమాట. ఇందులో భాగంగా కొన్ని స్పోర్ట్స్ అన్నీ పెట్టారనమాట. లేడీస్కి, చిన్నపిల్లలకి. అట్లాగే చూడండి, స్పూన్కి సంబంధించిన, లెమన్ స్పూన్కి సంబంధించిన ఒక గేమ్ పెట్టడం జరిగింది. గెలిచిన ఈ పిల్లలకి కానీ లేడీస్కి కానీ కొన్ని ప్రైజెస్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. కానీ చాలా చాలా సందడిగా ఉంది. ఈ మొత్తం ప్రోగ్రామ్ని దగ్గరుండి వీక్షించింది మా అంకుల్ గారు, వడ్డీ శ్రీనివాసరావు గారు అనమాట. దగ్గరుండి అందరికీ వెన్ను తట్టి ఆయన నేనున్నానని చెప్పి ఈ ప్రోగ్రాం అంతా కూడాను ఆయనే వీక్షించారు. దగ్గరుండి మొత్తం ప్రతిదీ కూడా ఆర్గనైజ్ చేశారనమాట. సో దానికి ఇక్కడ చాలామంది కూడా అపార్ట్మెంట్లో సహకరించారు. అందుకని ఈ ప్రోగ్రాం అయితే బాగా సక్సెస్ అయింది. చిన్నపిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈయనే మన అంకుల్ గారు, వడ్డీ శ్రీనివాసరావు గారు అనమాట. ఈయన ఒక మంచి బెస్ట్ యాక్టర్. చాలా చాలా సీరియల్లో అంకుల్ గారిని మీరు చూడొచ్చు. తెలుగు సీరియల్స్లో చాలా చోట్ల ఉన్నారు ఆయన. కొన్ని సినిమాల్లో పుష్ప 2లో కూడా ఒక చిన్న పాత్ర అయితే ఆయన పోషించారనమాట. అయితే సీరియల్లో అయితే కొంచెం లెందీ పాత్రలు అయితే వచ్చినాయి ఆయన్ని. ఆ సినిమాలో అయితే జస్ట్ బ్లింక్ అయ్యేలోపే ఆయన అలా వచ్చి అలా వెళ్ళిపోతారనమాట. ఇక ఫ్యూచర్లో ఒక మంచి నటుడిగా ఆయన పేరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. సో చూడండి, ఆడవాళ్ళు కూడా చక్కగా ఆ స్పోర్ట్స్లో అయితే వీళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట. ఇంకోండి నా చిన్ని అభిమాని ఈమె. సో చూడండి, ఇక్కడ నిమజ్జనం రోజు ఇక్కడ డ్యాన్సులు కూడా చాలా బాగా వేశారు. చూడండి, మంచి డ్యాన్సర్ కూడా మా అంకుల్ గారు. సో మనం ఏదన్నా పాట మనం పెట్టకూడదు, పెడితే మనకి ఇబ్బంది అయ్యింది, అందుకని పెట్టలేదు. సో ఇక్కడ మంచి పాటలకి మంచి రిథంతో చక్కగా డ్యాన్స్ చేశారనమాట. చాలా అపార్ట్మెంట్స్లో అయితే జనవరి 1 ఇట్లా వినాయక చవితి, క్రిస్మస్ అలా చాలా పండుగలు అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అలా చేసుకుంటే మనకేంటంటే ఒక యూనిటీ ఉంటుంది. అసలు మామూలుగా ఏంటంటే అపార్ట్మెంట్లు అంటే జనాలకి పక్కింట్లో ఏం జరిగినా పట్టించుకోరు అన్న భావం అయితే ఉంటుంది. ఇటువంటి ఫంక్షన్స్ ఏమైనా చేసినప్పుడు ఏంటంటే అందరూ వస్తారు, అందరు కలుస్తారు, చక్కగా ఫలానా ఇంట్లో ఫలానా వాళ్ళు ఉన్నారని చెప్పి మనకు తెలుస్తారు. ఏమైనా ఇబ్బంది అయినా సరే అందరూ ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు అనమాట. సో ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే ఎవరికి తెలిసిద్ది. చూడండి, ఇట్లా ఈరోజు అయితే ఇక్కడ భోజనాలన్నీ ఇది పులిహార అనమాట ఆర్డర్ చేయడం జరిగిందన్నమాట క్యాటరింగ్కి. క్యాటరింగ్ ఎవరు కాదు, మనం ఒకసారి వీడియో చేసాం చూడండి, అరుగు మీద హోటల్ అని చెప్పి వాళ్ళే క్యాటరింగ్ చేసింది. అన్ని ఐటమ్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దాదాపుగా 450 మందికి భోజనాలు అయితే చేపించారనమాట. చేసిన భోజనాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. తక్కువ అయిపోతాయేమో లేక ఎక్కువ అయిపోతాయేమో అనుకున్నాం, కానీ భోజనాలు అయితే కరెక్ట్గా సరిపోయినాయి. 450 మందికి వీళ్ళు చేపించినా సరే దాదాపుగా 500కి పైన జనాలు అయితే తినటం జరిగిందనమాట. ఇక్కడైతే వీళ్ళు పెట్టింది బఫే సిస్టమ్ అయితే పెట్టడం జరిగిందనమాట. బఫే వల్ల ఏంటంటే ఎవరికి ఎంత కావాలో అంత వడ్డించుకొని తినటం వల్ల ఏంటంటే భోజనాల్లో ఒదుగు వస్తుంది అనమాట. అదే మనం కూర్చోపెట్టి వడ్డించినప్పుడు ఏమవుతుందంటే
ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఐటము వాళ్ళు వడ్డించడం జరుగుతుంది. ప్లేట్‌లో మనం చూస్తే చాలామంది చాలా ఐటమ్స్ వదిలేయటం, వేస్ట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుందనమాట. ఇది నా ఉద్దేశం. అదే బఫే అనుకోండి, ఎవడికి ఎంత కావాలో అంత వడ్డించుకొని అంత మాత్రమే తింటారు అని నేను అనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో ఈ బఫే పెట్టడం వల్ల లైన్‌లో నించోలేక కొంతమంది పెద్దవారైతే బాధపడుతూ ఉంటారు. అన్నిట్లో ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ ఉంటాయి. సో, ఇక్కడైతే బఫే పెట్టారు. బఫేలో అయితే చక్కగా అన్నీ గూడా అందరికీ అన్ని ఐటెమ్స్ వచ్చేలాగా చూసారు. చూడండి చక్కగా ఇది దాదాపుగా భోజనాలైతే మేము 12కి స్టార్ట్ చేస్తామని చెప్పాము. వీళ్ళైతే 11 తెచ్చేసారు. 11 కూడా కాదులెండి, 10:40 కల్లా వచ్చేసారు ఈళ్ళు. భోజనాలు స్టార్ట్ చేసేసరికి దాదాపుగా 1 గంట అయింది. ఇట్లా ఈ హాట్ బాక్స్‌లో తెచ్చారు కాబట్టి చక్కగా వేడిగానే ఉన్నాయి. ఐటెమ్స్ అన్నీ బాగున్నాయి. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.